ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వివాదంలో బీఆర్ఎస్ పై బీజేపీ ఎమ్మెల్యేలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. అన్నదాతలపై జరిగిన లాఠీ చార్జ్ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దిలవర్పూర్ ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. పరిశ్రమ నిర్మాణానికి భూసేకరణ చేపట్టింది మహేశ్వర్ రెడ్డి. ఆయన అనుచరులేనని, వాళ్లు తప్పు చేసి తమపై బురద చల్లాలని చూశారని ఆరోపించారు. పరిశ్రమలో మళ్ళీ వాళ్ళు అదే తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా రికార్డెడ్ ఆధారంగా ఉండి మాట్లాడితే దానికి ఎవరైనా ఒప్పుకుంటారు. ఇప్పుడు ఇక ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఏదైనా నిజమైనటువంటి వార్తలు చదివితేనే అది ఉంటేనే బెటర్ అని చెప్పి మేము వాళ్ళకు ఆ తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా దిలార్పూరు, ఈ గుండంపల్లి 2 గ్రామాల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీకి ఆందోళన జరుగుతూ ఉంది. నేను కొన్ని వాలంటీర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి గుండంపల్లిలో అక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మరి వేరే మహబూబ్నగర్ ఫ్యాక్టరీ నుంచి, చిత్తనూరు ఫ్యాక్టరీ నుంచి వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ ఈ ఫ్యాక్టరీ గురించి నష్టాలు ఏ విధంగా ఉంటుందో అది కూడా చెప్పడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ఏం ప్రమేయం ఉందో మీకు దీంట్లో ఇస్తున్నాం. మేము అక్కడ పేపర్ ఉంది, ఏమో రాష్ట్ర ప్రభుత్వం అనేది దీన్ని ఇచ్చాం. అంటే వాళ్ళు ఆ ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఇచ్చిన దానికి మనం ఏంటంటే మనం అక్కడ పోయి ఈ లోకల్గా స్థితిగతులన్నీ చూసుకోవాలా, చూసుకొని వాళ్ళకు ఏం పర్మిషన్ ఇవ్వాలో వాళ్ళు అది ఫుల్